ఈరోజు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు కలర్స్ ఆఫ్ నెల్లూరు ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎస్కే అమీర్జాన్ బిఎఫ్ఏ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అమరావతి కృష్ణారెడ్డి, అన్నపూర్ణ, సునీత రవి, అగస్టస్, ఎస్విఆర్ స్కూల్స్ అధినేత అందే శ్రీనివాసులు మొదలైన వారు రావడం జరిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ హాల్లో ఒక మంచి ఆర్ట్ ఎగ్జిబిషన్ డిస్ప్లేలోనే ఉంది. కలర్స్ ఆఫ్ నెల్లూరు పేరుతో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈరోజు రావడం వ్యక్తికి చాలా సంతోషం. 8 పైన ఆర్టిస్ట్ వాళ్ళ వర్క్స్ని డిస్ప్లే చేస్తున్నారు. కొంతమంది మైథాలజీ, కొంతమంది న్యూ ఆర్ట్, కొంతమంది ట్రెడిషన్ని మోడర్నిటీకి కల్పని వాళ్ళ పెయింటింగ్స్ తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ కనీసం ఒకసారి అందరూ రావాల్సింది కోరుతున్నాను. నెల్లూరులో ఉన్న ప్రజలకి రిక్వెస్ట్ అంటే ఒకసారి వచ్చి ఇప్పుడు చూడండి. ఆల్మోస్ట్ ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీలో జరుగుతున్న ఎగ్జిబిషన్ లైన్స్లోనే ఈ ఎగ్జిబిషన్ కూడా ఉంది. వచ్చి మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఆర్టిస్ట్ని ప్రమోట్ చేయాలి. చాలామంది ఆర్టిస్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉన్నారు, చాలామంది ఉద్యోగి ఉన్నారు, రిటైర్ అయిన తర్వాత యాజ్ అ హాబీగా దీన్ని తీసుకోవడం జరిగింది. సంతోషమైన వాతావరణం ఉంది. డెఫినెట్లీ మస్ట్ వాచ్ అండ్ రిక్వెస్ట్ ఎవరీవన్ టు తీసుకోవాలి. చాలా సంతోషం. కలర్స్ ఆఫ్ నెల్లూరు ప్రతి సంవత్సరం అమీర్జాన్ గారు, సునీతమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, సుందర్ గారు, మిగతా వాళ్ళ పేర్లు సుందర్బాబు గారు, యజేంద్ర గారు, సునీత మేడం గారు, రవి గారు, శ్రీనాథ్ గారు, అలాగే శ్రీనివాసుడి గారు, కృష్ణనారాయణ గారు, రమణ దేవ గారు, లోనాల శాషయ్య గారు, ముద్దుల బాలకృష్ణ గారు, మధ్యాల బాలకృష్ణ గారు, మనోజ్ గారు, వీరందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు పనిచేసుకుంటూ సమాజానికి మెసేజ్ ఇవ్వాలని, మరుగురు పడిపోతున్న చిత్రకళను తీయాలని దాన్ని అంతా ఒక వెలుగు తీసుకొచ్చిన అన్నపూర్ణమ్మ గారు, పొగలా ప్రసాద్, పొగలా పట్టలు వారు మొదట చిన్నభిన్నమైన ఈ చిత్రకళను ఒక వెలుగు తీసుకొచ్చి అందరినీ కూడా చేసి అది కంటిన్యూ అవుతూ శ్రీకమ్మ గారు రాగలరు. వీళ్ళందరూ కూడా చిత్రకళ అంటే ప్రతి వాళ్ళకి ఒక శ్రేణిని చూసే కృష్ణుడిని కానీ, అలాగే మిగతా ప్రతి పులి కానీ, ప్రతి దాంట్లో ఒక ఆర్ట్, ఒక అమ్మాయి కానీ ఒక అందమైన రూపంగా చూపించే విధంగా సమాజానికి ఒక చిత్రం చూస్తే దాంట్లో భావన అవుతుంది. ఆ భావనలో తీసే విధంగా వాడు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా సమాజం కోసం, సమాజ మార్పు కోసం ఇవన్నీ చూసి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి సంస్థ 12 మంది ఆర్టిస్టులు అందరూ కలుసుకొని వాళ్ళు గత సంవత్సరంలో వేసినటువంటి ఆర్ట్ అనేది ప్రదర్శించబడుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక మంచి పిల్లలకు నేర్పించడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఒక అకాడమీ కూడా ఉందనుకుంటున్నారు. సో మీ పిల్లలు కూడా అకాడమీ పంపించవచ్చు. సో అదే ప్రత్యేకంగా వీళ్ళు సంవత్సరం రోజులు కష్టపడి వాళ్ళు వేసినటువంటి ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో డ్రాయింగ్స్ అనేది ప్రజలు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీకు అవసరమైనటువంటి డ్రాయింగ్స్ చెప్తే కూడా వాళ్ళు రెడీ చేస్తారు. సో అది చాలా మంది పిల్లలు ట్రైన్ అవుతున్నారు. సో నెల్లూరు అదే అన్ని రంగాల్లో చెందుతుంది. అలాగా ఈ యొక్క కళారంగంలో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆర్ట్. యాక్చువల్గా మీ అందరూ కూడా మీ పిల్లలకి రోజుకి ఒక ½ అవర్ వీక్లీ మనసు నేర్పించవచ్చు. వీళ్ళందరూ కూడా మీకు గైడ్ చేస్తారు. సో మీరు సందర్శించండి, మీరు మాట్లాడండి, ఇక్కడ పెయింటింగ్స్ మీరు తీసుకోండి. మీకు ఇంకేమైనా అవసరమైతే చెప్తే వాళ్ళు రెడీ చేస్తారు. సో అదే కొంచెం ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ గందరగోళం ఆర్ట్ చూసినప్పుడు బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకొని
3 days బొక్క ఇక్కడ టౌన్ హాల్లో 4 days ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు ఎప్పుడు వీలైనప్పుడు కుటుంబ పరంగా వచ్చి దీంతో మాట్లాడి ఈ యొక్క రుణం తీసుకొని మీకు అవసరాన్ని కావచ్చు రెడీ చేస్తారు కాబట్టి ఈ యొక్క దీని ధన్యవాదాలు. ఆ కళని బయటకు తీస్తే చాలా బాగుంటుంది. అలాగే నెల్లూరు ప్రజలు కూడా ఈ అందాలన్నీ వెలిగించి వాళ్ళకి కావాల్సిన ఇంట్లో ప్రశాంతంగా మనసు బాగా పిల్లలకి ఆసక్తి ప్రోత్సహిస్తే వాళ్ళు దీంట్లో వెళ్తారు. పిల్లలకు కూడా ప్రతి స్కూల్లో కూడా వచ్చి వెలిగిస్తే చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలు అందరూ రావాలి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు. కళను ప్రోత్సహించాలంటే హృదయం కావాలి. అలాంటి హృదయం అందరూ ఉన్నారు. కలర్స్ ఆఫ్ నెల్లూరు అనే కాన్సెప్ట్తో మొట్టమొదట 4-5 ఆర్టిస్టులతో స్టార్ట్ చేశాము. మేము వేస్తున్న పెయింటింగ్స్ ఏది చూసి మా తోటి ఆర్టిస్టులు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. ఈరోజు 12 మంది ఆర్టిస్టులతో ఈ షో 60 బొమ్మలు డిస్ప్లే పెట్టాము. రకరకాల నెల్లూరు మీద కాన్సెప్ట్స్ కొన్ని ట్రెడిషనల్, కొంచెం మోడర్న్ ఆర్ట్, ఈ విధంగా అనేక ఐటమ్స్తో మా 12 మంది పెయింటింగ్స్ చేసాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేగా 25 సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు, రియల్ ఎస్టేట్ గారు అధినేత ఎస్ఎల్ గారు, ఎస్పీఆర్ స్కూల్ అధినేత శ్రీనివాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పెయింటింగ్స్ ఈ రోజు నుండి 26వ తేదీ వరకు టౌన్ హాల్లో రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు డిస్ప్లేలో ఉంటాయి. అందరూ నెల్లూరులోని ప్రతి ఒక్కరు వచ్చి పెయింటింగ్ చూడాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఈ పెయింటింగ్స్ అమ్మబడ. అందరికీ నమస్కారం. కలర్స్ ఆఫ్ నెల్లూరు పేరు మీద మేము 4th ఎడిషన్ చేయడము స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 మెంబర్స్ ఆర్టిస్ట్ మాత్రమే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ యాడ్ ఆన్ అవుతూ ఈరోజు 12 మంది ఆర్టిస్టులు జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే నెల్లూరులో ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు బయటకు రావాలని, ఇంకా వాళ్ళ ఆర్ట్ కూడా వచ్చి ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఆశపడే వాళ్ళు తప్పకుండా మాకు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మాకు చాలా. నెల్లూరులో టౌన్ హాల్లో కలర్స్ ఆఫ్ నెల్లూరు 4th సెషన్ జరుగుతుంది. నెల్లూరు ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం. మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి. మీ పిల్లలకి చిత్రకళ పరిచయం చేయండి, చిత్రకళను ప్రోత్సహించండి. సిటీస్కే పరిమితమైనటువంటి ఈ చిత్రకళ, ఈ చిత్రాలు మీరు కూడా ఆనందించి మీరు సొంతం చేసుకొని కొనుక్కొని పిల్లల్లో అలంకరించుకొని సంతోషించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మేము 12 మంది ఆర్టిస్టులు కలిసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.